తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించారు. అనంతరం జిల్లాలోని మెదక్ చర్చిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఫాస్టర్లు ముఖ్యమంత్రి కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఉపసభాపతి పద్మాదేవేందర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ సార్ బ్రదర్ ఈ బ్రదర్ అంటారు కొద్దిగా బ్రదర్ కొంచెం ప్లీజ్ ప్లీజ్ బ్రదర్ ఆ కౌన్సిల్ అమ్మ కొద్దిగా అక్క ఇచ్చేసి ఓకే ఇచ్చేసారు సార్ కొద్దిగా ఒక నిమిషం కౌన్సిల్ అమ్మ సురేందర్ సీనర్ అది అక్క సీనర్ అక్క పక్క దానికి ₹1 కోటి మంజూరు చేస్తే మంచి బిల్డింగ్ కట్టమని చెప్తున్నారు. డెఫినెట్గా మైనార్టీ వెల్ఫేర్ పోర్ట్ఫోలియో నా దగ్గర ఉంది. దానికి ఇమీడియట్గా ₹1 కోటి మంజూరు చేస్తాం. మా మైనార్టీ సోదరుల కోసం జీవో కూడా రేపు రిలీజ్ కూడా చేస్తా అని చెప్పి నేను మంజూరు చేస్తా ఉన్నా. సో ఆ రకంగా ఇవన్నీ కూడా పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజులలో ఈ వనరులు సమకూరుస్తామని చెప్పినాం. వనరులు రాగానే మెదక్ పట్టణంలో మెయిన్ రోడ్ ఒకటే మంచి కూడా లోపల కొత్త ఊళ్ళకి పోయినట్టే ఉంటుంది. మళ్ళీ ఆ దరిద్రం అంతా పోవాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సదుపాయం రావాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సదుపాయం రావాలంటే దానికి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవన్నీ కూడా రావాల్సి ఉంటుంది. అది ఏ వైపు పోవాలి ఏంటనేది దాన్ని సర్వే చేసి నిర్ణయం చేస్తారు. దాని సర్వేకి మేము ఇమీడియట్గా ఆర్డర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత సర్వే కంప్లీట్ అయిన తర్వాత మన పరిస్థితులను బట్టి మన వనరులను బట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మెదక్కు శాంక్షన్ చేసుకుందామని చెప్పి ఒక మంచి శుభ్రమైన పట్టణం చేసుకుందామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. ఈఎన్సీఆర్ ఆర్ఎండ్బి మన మండల కేంద్రాలన్నింటికి డబ్బులు కూడా ఉన్నదండి. ఆల్ మండల హెడ్ క్వార్టర్స్ డబ్బుతో మనకు కలపాలి కదా, ఆల్రెడీ శాంక్షన్. మనం ఆర్ఎండ్బి కింద అన్ని మండల కేంద్రాలను ప్రధాన హైవేలు కలుపుతూ